జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన భారతదేశంలో అన్ని పండుగలని ఎంతో ఆనందంగా మనమంతా జరుపుకుంటాం. అందులో భాగంగానే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు. ఆ పౌర్ణమికి ఒకరోజు ముందు చతుర్దశి నాడు మనం కామదహనం అనేటటువంటి ఒక ఘట్టాన్ని మనమంతా కూడా జరుపుకుంటాం. ఏంటి కామదహనము అని అంటే, ప్రతి మనిషిలో అరిషడ్ వర్గాలు అనేటటువంటి 6 గుణాలు ఉంటాయి. ఈ అరిషడ్ వర్గాలలో కామము, క్రోధము, లోభము, మోహము, మద మత్సరాలు అనేటటువంటి 6 గుణాలు ఉంటాయి. ఈ 6 ఉండాలా వద్దా అంటే, ఈ 6 ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. ఏవేవి ఎంతెంత ఉండాలో అంతంత మాత్రమే ఉండాలి. కామము అంటే కోరిక. ఆ కోరిక, మంచి కోరికలు మనిషికి ఎన్నైనా ఉండొచ్చు, కానీ చెడు కోరికలు ఎవరికి కూడా ఉండకూడదు. చూడండి, మనం ఉదాహరణకి మనం గనక గమనించినట్లయితే, రావణుడు పరమ శివభక్తుడు, చాలా గొప్పవాడు. కానీ ఒకే ఒక్క చెడు గుణం, కామం అనేటటువంటి ఒక గుణం వల్ల ఆయన మొత్తానికే తన యొక్క జీవితాన్ని, తన యొక్క రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. కావున చెడు కోరికలన్నీ కూడా ఈ విధంగా దహించుకుపోవాలి. మనలో ఉండేటటువంటి చెడు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి చెడు భావనలన్నీ కూడా దూరమై, మనం అగ్నిలో దూది వేస్తే ఎలాగైతే దహించుకుపోతుందో, అగ్నిలో మనం ఏది సమర్పించినా అది కాలుస్తూనే ఉంటుంది, దహిస్తూనే ఉంటుంది. అలా మనలో ఉండేటటువంటి కామం అనేటటువంటి చెడు కోరికలన్నీ కూడా ఈ విధంగా దహించుకుపోవాలి. ఆ విధంగా మనమంతా కూడా హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. కామం అంతా, మనలో ఉండేటటువంటి చెడు కామం అంతా కూడా దూరం అవ్వాలి అని ఈ సందర్భంగా మన పాలమూరు పట్టణంలో ఉండేటటువంటి కాలనీ వాసులందరూ కలిసి కామదహనాన్ని చాలా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని మీరంతా కూడా ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.